రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత 2-3 రోజులుగా ఎండలు దంచి కొడుతుండగా ఇవాళ వాతావరణం పూర్తిగా చల్లబడింది. రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఉత్తర అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది వాయువ్య దిశగా కదిలి ఈ నెల 23న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో పలు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రేపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రానికి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం జిల్లా ఏన్కూర్, కొత్తగూడెం భద్రాద్రి జిల్లా భద్రాచలం టౌన్, అశ్వరావుపేట, ఇల్లందులో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో మోస్తరు వర్షం కురిసింది. సిద్దిపేట జిల్లాలోని పలు మండలాల్లో తేలికపాటి వర్షం పడింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో పలు చోట్ల వర్షం కురిసింది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ పట్టణంతో పాటు వాంకిడి, రెబ్బెన మండలాల్లో భారీ వర్షం కురిసింది. మహబూబాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో వర్షం దంచికొట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి, వెదర్ కు సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? ఎక్కడెక్కడ ఎంతెంత వర్షపాతం నమోదైంది? అప్డేట్స్ ఏంటి వంశీ? ఒకసారిగా వాతావరణం మారిందని చెప్పచ్చు. గత 2-3 రోజుల నుంచి కూడా ఎండలు దంచి కొడుతుండగా ఇవాళ వాతావరణం పూర్తిగా చల్లబడింది. రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ ఏదైతే ఉత్తర అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ప్రజెంట్ వాయు దిశగా కదులుతూ ఈ నెల 23న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో పలు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ తెలిపిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ఈ అల్పపీడన ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ తెలిపిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇవాళ రేపు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతో పాటుగా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కూడా పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. అటు జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో, సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, ఆయా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడటంతో పాటుగా 1-2 చోట్ల భారీ వర్షం కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. తదుపరి 3 నుంచి 4 రోజుల పాటు కూడా రాష్ట్రంలో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ తెలపడం జరిగింది. వంశీ, ఏ జిల్లాలకు ముఖ్యంగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది? ప్రధానంగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి అటు ఉత్తర కావచ్చు, దాంతో పాటుగా తూర్పు తెలంగాణ జిల్లాల పైన మాత్రం కొంత ఈ అల్పపీడనం ప్రభావం ఏర్పడితే దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. ప్రజెంట్ ఈ 2 రోజుల పాటు కూడా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎందుకంటే వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడబోయేటువంటి ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో నైరుతి ఋతుపవనాలు బలంగా చురుగ్గా కదిలే అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.